హలో ఎవ్రీవన్, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మేమైతే ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ మా హస్బెండ్కి అయితే కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం. సో అందుకనే నేను కృష్ణాష్టమికి అయితే ముందే నేను కొన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. ఈ సంవత్సరం కృష్ణుడిని ఎలా అలంకరణ చేయబోతున్నాను, కృష్ణుడి కోసం ఏమేమి ప్రిపేర్ చేశానో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో క్లియర్గా చూసే ఉంటారు. సో అవన్నీ అయితే క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. దానికన్నా ముందైతే లాస్ట్ ఇయర్ ఎలా డెకరేట్ చేసుకున్నాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఒకసారి చూసేయండి. కృష్ణాష్టమికి మెయిన్గా బేబీ కృష్ణ ఫుట్ ప్రింట్స్ వేస్తారు కదా ఇంట్లో, అలాంటివి అయితే నేను ఎవ్రీ ఇయర్ పేపర్తో కానీ నార్మల్గా ముగ్గుతో కానీ వేస్తూ ఉంటాను. ఈసారి అయితే పేపర్తో చేయడంతో పాటు ఇంకా కొంచెం మంచిగా డిజైన్ చేద్దాం అనిపించింది. ఇలా A4 సైజ్ రెడ్ కలర్ ఒక పేపర్ తీసుకొని నేను ఫుట్ ప్రింట్స్ లాగా ఫస్ట్ పెన్సిల్తో గీసుకున్నాను. తర్వాత కట్ చేసుకొని నీట్గా ఈ రెండు ఫోమ్ షీట్ మీద అతికిస్తే కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో అప్పుడు దాని మీద ఏమైనా డిజైనింగ్ చేయొచ్చు అనుకున్నాను. నార్మల్గా అయితే నేను పేపర్తో చేసేసుకొని ఫింగర్స్ అటాచ్ చేసి నార్మల్గా పెట్టేసుకునేదాన్ని పూజ ముందు ఇల్లంతా అక్కడక్కడ. బట్ ఈసారి మాత్రము కొంచెం డిఫరెంట్గా కొంచెం డిజైనింగ్ లాగా చేసి దేవుడి ముందు ఒక్కటే పేరు పెడదాం అనుకున్నాను. అందుకనే ఫోమ్ షీట్కి అతికించుకొని స్ట్రాంగ్గా అయితే చేశాను ఫస్ట్. తర్వాత ఫింగర్స్ లాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని రెండు ఫుట్ ప్రింట్స్కి అతికిచ్చాను ఫింగర్స్ అయితే. కానీ వీటిపైన ఏమైనా డిజైనింగ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకని నా దగ్గర స్టోన్ లైన్ అండ్ అలాంటివి మనం మగ్గం వర్క్ వేస్తాం కదా, సో దానికి రిలేటెడ్ మెటీరియల్ అయితే నా దగ్గర ఉంది. సో నేను ఎప్పుడు డిజైన్ చేసినా కానీ అవి ఎక్స్ట్రా ఇక్కడికి తెప్పించుకుంటూ ఉంటాను ఇండియా నుండి. సో అందుకని అవి వాటితో దీనిపైన ఒక 3 లైన్స్ లాగా పెట్టేసి మధ్యలో ఏమైనా కుందంతో డెకరేట్ చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ కృష్ణాష్టమికి రిలేటెడ్ అయితే నేను ఇండియా నుండి ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసుకున్నాను. కొరియర్ ఆన్ ది వేలో ఉంది. యాక్చువల్గా అయితే కృష్ణాష్టమికి ముందే రావాలి, ఇంకెలాగూ రాలేదు కాబట్టి ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాను. రెడ్ కలర్ కాకుండా ఏదైనా ఇంకా డిఫరెంట్ కలర్తో కానీ చేసుకోవచ్చు, లేదంటే క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు. క్లాత్ పైన చేస్తే అయితే ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. బట్ నేనైతే సడన్గా ఇలా పేపర్ తీసేసుకున్నాను కాబట్టి పేపర్ పైన అయితే కంటిన్యూ చేశాను. తర్వాత ఐడియా వచ్చింది క్లాత్ పైన చేసుంటే ఇంకా బాగుండేది అని. అలాగే ఇంట్లో అన్నీ వెతుక్కుంటూ చేసేసరికి నాకు కొంచెం టైం కూడా ఎక్కువే తీసుకుంది. ఇంకా మీరేమైనా ఇలా చేసుకోవాలనుకుంటే మాత్రం మినిమం ఒక ½ an hour to 1 hour అలా పట్టొచ్చు. ఇంకా ఇవే కాకుండా డిఫరెంట్ మెటీరియల్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ మధ్యలో కొంచెం ప్లెయిన్గా ఉందని అక్కడక్కడ కుందన్స్ కూడా పెడుతున్నాను. మధ్యలో ఒక కుందన్ పెట్టేసి దాని చుట్టూ ఇంకా కొన్ని కుందన్స్ అలా. ఇది రెడ్ కలర్ ఫుట్ ప్రింట్స్ కాబట్టి నేను గ్రీన్ కలర్ కుందన్స్ పెడదామని గ్రీన్ పెడుతున్నాను. గ్రీన్ అయితే బాగా కనిపిస్తాయి కదా, అందుకనే గ్రీన్ అయితే ఇక్కడ యూస్ చేశాను. చిన్న కుందన్స్ అవి నాకు పెట్టేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం అయింది. అండ్ అలాగే మధ్యలో ఇంకా కొంచెం బ్రైట్గా కనిపించడానికి రెడ్ కుందన్ మధ్యలో పెట్టేసుకున్నాను. ఇలా అయితే ఒక పార్ట్ అయితే ఫినిష్ చేశాను. పైన ఫింగర్స్కి కూడా ఇంకా సపరేట్ చేయాలనుకొని కట్ చేసుకున్న పేపర్ అన్నీ ఫోమ్ షీట్స్ కూడా కట్ చేసుకున్నాను కింద. ఈ చిన్నగా ఫోమ్ షీట్స్ కట్ చేయడం కూడా కొంచెం కష్టమే, అంత నీట్గా రాకపోవచ్చు. తర్వాత నేను కొంచెం ఫినిషింగ్ అయితే నైఫ్తో సెట్ చేసేసుకున్నాను. తర్వాత వీటిపైన ఒక స్టోన్ లైన్ పెట్టకుండా డిఫరెంట్గా సింపుల్ ఒకటి పూసల లైన్ ఉంది కదా, అది మాత్రమే పెట్టేసుకొని మధ్యలో ఒక కుందన్ పెట్టేసుకున్నాను. అప్పటికే దాంట్లో స్పేస్ తక్కువే ఉంది కాబట్టి ఇంకా సరిపోయింది. ఇవి ఇలా పెట్టగానే మనకు కంప్లీట్గా లుక్ అయితే వచ్చేస్తుంది. ఇలా నేను కింద మొత్తం ఫెవిస్టిక్ కానీ ఫెవికల్ అలా ఏదైనా యూస్ చేయొచ్చు. నా దగ్గర ఫ్యాబ్రిక్ గ్లూ ఎక్కువ ఉంటుంది, నేను మోస్ట్లీ అదే యూస్ చేస్తాను. దాంతో పెట్టేసి జస్ట్ అలా ప్రెస్ చేసేసి వదిలేసాను. కాసేపు అయ్యాక ఇది డ్రై అయ్యాక ఇంకా చాలా బాగా అతుక్కుంది. ఫోమ్ షీట్ కాబట్టి చాలా సింపుల్గా అతుక్కుంది. అండ్ పేపర్తో చేసింది కూడా ఇలా డిఫరెంట్ పేపర్స్ నేను పక్కనే పెట్టుకున్నాను, దేంతో అయినా చేసుకోవచ్చులే అని.
నెక్స్ట్ ఏమో నేను కృష్ణుడికి ఒక ఉయ్యాల తయారు చేద్దాం అనుకున్నాను. ఈ ఉయ్యాల కోసం అయితే ఫోమ్ షీట్ నుండి 2 రెక్టాంగులర్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఈ చిన్న పీసెస్ ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిక్ చేసేసాను. అండ్ యాక్చువల్గా అయితే ఒకటే లేయర్ యూస్ చేయొచ్చు. ఇక్కడ ఫోమ్ షీట్ థిక్నెస్ అనేది చాలా సన్నగా ఉంది, అందుకనే అలా చేసుకున్నాను అనమాట. తర్వాత దీన్ని పైనుండి కవర్ చేస్తూ ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను రెడ్ కలర్ది. అండ్ ఒక లేయర్ తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూతో అయితే అతికించుకున్నాను ఎండింగ్స్లో. ఇక్కడ మొత్తం ఫ్యాబ్రిక్తోనే యూస్ చేసి సీట్ లాగా తయారు చేయొచ్చు, కానీ లోపల కొంచెం స్టిక్కీగా రావడానికి నీట్గా ఫినిషింగ్ కోసం అయితే నేను ఫోమ్ షీట్ యూస్ చేశాను. ఒకవేళ ఫోమ్ షీట్ లేకపోతే కార్డ్బోర్డ్తో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది సింగిల్ లేయర్ ఫ్యాబ్రిక్ కాబట్టి నాకు గ్లూ పెట్టగానే చాలా ఈజీగా అతుక్కుంది. ఇది కాసేపు ఒక 5 to 10 మినిట్స్లో నేను డ్రై చేయడానికి సైడ్కి పెట్టేశాను. ఉయ్యాల ఒక రాడ్కి వేయడానికి టిష్యూ రోలర్ అయిపోయాక మనకు వస్తుంది కదా మధ్యలో, ఆ రోలర్ తీసుకొని మధ్యలో కట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి గట్టిగా చుట్టేసి ఇది కదలకుండా నేను కొన్ని థ్రెడ్స్ తీసుకొని గట్టిగా కట్టేశాను ముడిలాగా వేసి. సో ఇక్కడైతే ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ తర్వాత నేను ఒక కాటన్ క్లాత్ రెడ్ కలర్ది తీసుకొని ఇది కనపడకుండా కవర్ చేస్తూ అండ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఒక లేస్ ఉంది. ఈ లేస్ వచ్చేసి నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. దీన్ని కొంచెం సైడ్స్కి కట్ చేసేసుకొని జస్ట్ లుక్ కోసమే లెఫ్ట్ సైడ్ కొంచెం రైట్ సైడ్ కొంచెము నేను స్టిచ్ చేశాను. దీన్ని అతికించుకోవచ్చు. నేనైతే గ్లూ పెడితే క్లాత్ ఏమైనా పాడవుతుందని చెప్పేసి ఇలా 2 స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను. ఇలాగే 2 చిన్న చిన్న రోల్స్ కూడా కట్ చేసేసుకొని పిల్లోస్ లాగా తయారు చేస్తున్నాను. ఈ పిల్లోస్ తయారు చేయడానికి గ్రీన్ కలర్ నేను ఫాల్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకున్నాను. గ్రీన్ కలర్ ఏదైనా క్లాత్ యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ నా దగ్గర ఫాల్ అనేది ఈజీగా చుట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇవి సేమ్ ఇంతకుముందు అయితే రాడ్ కోసం ఎలా ప్రిపేర్ చేశానో సేమ్ దీనికోసం కూడా అలాగే పిల్లోస్ కోసం 2 తయారు చేసుకున్నాను. ఈ గ్రీన్ కలర్ పిల్లోస్కి సైడ్స్కి కొంచెం లేస్ అనేది రౌండ్ లాగా కట్ చేసేసుకున్నాను ఎడ్జెస్ అనేది క్లోజ్ చేయడానికి. ఇలా క్లోజ్ చేస్తే మనకు కంప్లీట్గా పిల్లోస్ లుక్ వచ్చేస్తుంది. అండ్ ఇవి కూడా నేను గమ్ పెట్టి స్టిక్ చేయట్లేదు, ఎందుకంటే క్లాత్ కదా కొంచెం ఏమైనా బాగా కనిపించదేమో అని దారం తీసుకొని స్టిచ్ చేసేసుకున్నాను. ఇవి ఇంకా సింపుల్గానే ఉన్నాయి, దీనికి ఇంకేమైనా అతికించవచ్చు అని చెప్పేసి ఇలా నేను స్టోన్ లైన్ కాకుండా సింపుల్ ఒక లైన్ ఉంటుంది కదా, సో ఆ లైన్ అయితే ఎడ్జెస్కి 2 పిల్లోస్కి దారంతో అయితే చుట్టేసాను టైట్గా. ఇప్పుడు మనకు ఉయ్యాలకు కావాల్సిన రాడ్ అలాగే సీట్ అండ్ 2 సైడ్ పిల్లోస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని సింపుల్గా హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే ఒక చిన్న చైన్ లైన్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. ఇదైతే మీకు ఎక్కడైనా దొరుకుతుంది, మగ్గం వర్క్లో కానీ నార్మల్ వర్క్స్లో కానీ యూస్ చేస్తారు ఈ లైన్ని. అండ్ వీటిని నేను కొంచెం సేమ్ సైజులో 2 తీసుకొని ఈ రాడ్ పై నుండి హ్యాంగ్ చేసేసుకొని మధ్యలో అయితే సీట్ హ్యాంగ్ చేసేసి పెట్టేశాను. ఇప్పుడు పిల్లోస్ పెట్టగానే మనకు ఉయ్యాల రెడీ అయిపోయింది. నా దగ్గర ఉన్న కృష్ణుడిని మధ్యలో పెడదాం అనుకున్నాను. చూసారు కదా, ఇలా ఉయ్యాల అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను దేవుడి కోసము. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా నచ్చింది నాకు, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇందులో కృష్ణుడు వచ్చేసి నేను మా హస్బెండ్కి ఫస్ట్ టైం యూఎస్ వచ్చినప్పుడు ఒకటి కృష్ణుడు తెచ్చాను కార్లో పెట్టుకోవడానికి, అది తీసుకొచ్చి ఇందులో పెడదాం అనుకుంటున్నాను. పాదాలు అయితే ఆరిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తున్నాయి అండ్ క్యూట్గా కూడా ఉన్నాయి. అండ్ ఇవి చూస్తే నాకు బయట తీసుకుంటాం కదా అంతే నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు నేనే నమ్మలేకపోతున్నాను నేను తయారు చేశానా అని. ఇప్పుడు ఇవన్నీ పెట్టేసి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసేద్దాము. అండ్ అలాగే నేను ఈసారి అయితే ఒక బృందావనం లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ లాస్ట్ టైం అయితే కొంచెం గ్రీనరీ పెట్టుకున్నాను బృందావనం లుక్ వచ్చేలాగా. ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అన్నీ యాడ్ చేస్తూ కొంచెం ఎక్కువ లుక్ వచ్చేలాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఉయ్యాలను హ్యాంగ్ చేసుకోవడానికి నేను సీలింగ్ నుంచి నా దగ్గర ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ని హ్యాంగ్ చేసుకున్నాను. ఈ ఫోటో ఫ్రేమ్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు, నేను సాయిబాబా పూజలో కూడా చూపించాను. ఫస్ట్ వీక్లో అయితే డెకరేషన్ చేసి మరీ చూపించాను. అండ్ ఇది నేను వినాయక చవితికి పాలవెల్లిగా కూడా యూస్ చేసుకుంటాను. ఇది ఎందుకు హ్యాంగ్ చేసుకున్నానంటే దీనిపైన చెట్లు వేసి కింద ఉయ్యాల వేద్దామనే థాట్తో ఇదైతే సీలింగ్ నుండి హ్యాంగ్ చేసేసుకున్నాను ఫస్ట్.
సో ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత అయితే చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం గ్రీనరీలో కృష్ణుడిని పెడితే అయితే రియల్గా నేను బృందావనం అయితే క్రియేట్ చేశానని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ టేబుల్ పైన అయితే హాఫ్ ప్లేస్ అయితే వదులుకున్నాను, ఎందుకంటే పూజ చేసినప్పుడు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. మాకైతే కృష్ణాష్టమి రేపు అండ్ అలాగే మంగళవారం వచ్చింది. అండ్ ఎవ్రీ మంగళవారం నేను మంగళగౌరి వ్రతం చేస్తున్నాను కదా, మీ అందరికీ తెలిసిందే. సో వ్రతంతో పాటు కృష్ణాష్టమి పూజ కూడా ఎలా చేస్తానో నేను మంగళగౌరి వ్రతం వ్లాగ్లో అయితే చూపిస్తాను. అండ్ అలాగే ఆల్మోస్ట్ మాకు 1 డే టైం ఉంది కదా, ఆలోపు ఇంకా ఏమైనా చిన్న చిన్న కృష్ణుడి అలంకరణలు ఎక్స్ట్రా క్రాఫ్ట్స్ ఏమైనా చేస్తే కూడా అదే వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా 1 డే బిఫోరే చూపించమని చాలామంది రిక్వెస్ట్ చేశారు కూడా. మాకు యూస్ఫుల్ అవుతుంది, ముందే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అంటే నేను ఇలా ముందే డెకరేట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ అలాగే నేను ప్రీవియస్ వీడియోలో అయితే గివ్ అవేస్ గురించి చెప్పాను కదా, నాకు గివ్ అవేస్ వీడియో పెట్టినప్పుడు అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ నేను 1 డే టైం స్పెండ్ చేసి అందరి మెసేజెస్కి రిప్లై అయితే పెట్టాను. సో ఇంకా ఎవరైనా మీలో గివ్ అవేస్ గురించి చూడకపోతే ఆ వీడియో వెళ్ళి చూడండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పార్టిసిపేట్ చేయండి. నేను దాని డీటెయిల్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్గా. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మళ్ళీ నేను మంగళగౌరి వ్రతం బ్లాగ్లో అయితే మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.